ఓవైపు హీరోయిన్, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నయనతార. ఈ మధ్య అన్నపూర్ణి మూవీతో 75 సినిమాలు కంప్లీట్ చేసింది. ఇప్పుడు పెద్దాయన కోసం లేడీ సూపర్ స్టార్ ని రంగంలోకి దించుతున్నారా? నయనతార తప్ప మరో భామ అయితే ఆయన మార్కెట్ కి సరితూగటం లేదా అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే ఆ స్టార్ హీరో పక్కన 3 సినిమాల్లో కనిపించింది నయన్. ఇంతకీ ఏంటా సినిమా? ఆ పెద్దాయన ఎవరు? ఏంటా కహాని అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన జైలర్ గత ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఏకంగా 600 కోట్ల వసూళ్లతో ఎవ్వరూ ఊహించని విధంగా హంగామా చేసింది. రజనీని మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. అయితే ఇందులో రజనీకి జోడీగా నయనతారని సెట్ చేస్తున్నారట. నయన్ అయితే సినిమాకి మరింత బజ్ తో పాటు మార్కెట్ పరంగానూ కలిసొస్తుందని ఆమెని రంగంలోకి దించబోతున్నారట. అందుకుగాను అమ్మడు భారీగానే పారితోషికం అందుకుంటుందని సమాచారం. తాను రెగ్యులర్ గా సైన్ చేసే సినిమాల కంటే ఈ సినిమాకి అధికంగానే ఛార్జ్ చేసే పనిలో ఉందట. నయన్ ఒక్కో సినిమాకి 10 కోట్లు తీసుకుంటుంది. కానీ జైలర్ 2 కోసం అంతకుమించి డిమాండ్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. జైలర్ లో రజనీకాంత్ కి జోడీగా రమ్యకృష్ణ నటించింది. అది ఏజ్డ్ క్యారెక్టర్ కాబట్టి రమ్యకృష్ణతో మేనేజ్ చేశారు. ఇక తమన్నా కావాలియా సాంగ్ లో కాసేపు సందడి చేయడంతో స్క్రీన్ అంతా గ్లామర్ నిండినట్లు అయింది. కానీ సీక్వెల్ పై మాత్రం అంతకుమించి అంచనాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అందుకు తగ్గట్లే కాస్టింగ్ సెలక్షన్ చేయనున్నారని తెలుస్తోంది. ఇంతకుముందు తలైవా, నయనతార కలిసి చంద్రముఖి, శివాజీ, కథానాయకుడు, దర్బార్, పెద్దన్న సినిమాలో సందడి చేశారు. జైలర్ 2లో కన్ఫర్మ్ అయితే కనుక సూపర్ స్టార్ పక్కన 6 సినిమాలు చేసిన ఈ జనరేషన్ కథానాయికగా నయన్ నయా రికార్డు క్రియేట్ చేసినట్టే.